ప్రశాంతంగా గంగమ్మని పూజించుకొని పూజలు చేసుకొని పూమాలను సమర్పించాలే కానీ పూమాలను ఎవరు కానీ లాగకూడదు, బీభత్సం చేయకూడదని మేము తెలుపుతున్నాము. అదేవిధంగా జల్దీకి వెళ్ళేటప్పుడు పెరుగు పాలు సమర్పించడం ఆనవాయితీ కాదు. అది ఏమవుతుందంటే ఇక్కడే స్టార్ట్ అయినప్పుడే అమ్మవారికి పాలు పెరుగు పోయడం వల్ల జల్దీ ఇక్కడే అయిపోతుంది. ఏంటంటే అమ్మవారిని ఊరేగింపు స్టార్ట్ అయినప్పటి నుంచి అమ్మవారిని మోసే పాత్ర వీళ్ళే పోషిస్తారు కాబట్టి సిరిసిక్ కావచ్చు, అలాగే జల్జీకి కావచ్చు, వీళ్ళే ఊరేగింపుగా ఆమెని తల మీద మోసుకొని ఊరేగింపుగా వీళ్ళే తీసుకొస్తారు కాబట్టి ఆ అదృష్టం కూడా వీళ్ళకే ఉంది. కాబట్టి ఒక ఏమి నానుడి రజక సంగమంలో వస్తే కంపల్సరీ ఆ రోజు వాహనం వస్తుంది ప్రతి
స్వామి చరణ్ పూజలు కొట్టించుకోరా. సెల్ దింపండి కిందకి, సెల్ కింద దింపండి. ఆడండి వాళ్ళది అడ్డం మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వాళ్ళు 4 రంగులు వాళ్ళందరూ ఫోన్ చేస్తుంటే ఓన్ చెప్పింది రాదు. పోతా ఉండదు. గంగమ్మ జాతర శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఈరోజు 7వ రోజు మా రజక కులస్తులకు ఈ అవకాశం కల్పించిన చైర్మన్ గారికి, పాలక మండలి సభ్యులకు మా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అదేవిధంగా పూర్వకాలం నుంచి మేము రజకులే గంగమ్మని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించి తిరిగి జల్దీ కార్యక్రమము మా పాత్రే వహించడం మాకు ఆనందదాయకము. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. అదేవిధంగా ప్రజలందరూ సిరుసు స్టార్ట్ అయినప్పుడు గంగమ్మని పూమాలలు సమర్పించాలే కానీ తల్లికి దాని మీద ఉన్న పూమాలను లాగడము అది ఆనవాయితీగా అయిపోయింది వాళ్ళకి. మేము తెలియజేయడం ఏమంటే ప్రశాంతంగా గంగమ్మని పూజించుకొని పూజలు చేసుకొని పూమాలను సమర్పించాలే కానీ పూమాలను ఎవరు కానీ లాగకూడదు, బీభత్సం చేయకూడదని మేము తెలుపుతున్నాము. అదేవిధంగా జల్దీకి వెళ్ళేటప్పుడు పెరుగు పాలు సమర్పించడం ఆనవాయితీ కాదు. అది ఏమవుతుందంటే ఇక్కడే స్టార్ట్ అయినప్పుడే అమ్మవారికి పాలు పెరుగు పోయడం వల్ల జల్దీ ఇక్కడే అయిపోతుంది. అది మనకి మంచిది కాదు. అది ఇక్కడే జరుగుతుంది కాబట్టి అది శుభదాయకం కాదు. కాబట్టి ప్రతి ఒక్కరూ తెలుసుకోవడం ఏమంటే జల్దీ అయ్యేంతవరకు ఏ ఒక్క పాలు కానీ పెరుగు కానీ సమర్పించకూడదని మేము ఒక మనవి. అందరికీ నమస్కారం. ఈరోజు గంగమ్మ జాతర సందర్భంగా ఈరోజు కార్యక్రమం మన రజక సోదరులకి ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి అభిషేకము, అలాగే అన్నప్రసాదము కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే వీళ్ళకున్న విశిష్టత ఏంటంటే అమ్మవారిని ఊరేగింపు స్టార్ట్ అయినప్పటి నుంచి అమ్మవారిని మోసే పాత్ర వీళ్ళే పోషిస్తారు. కాబట్టి సిరుసుకి కావచ్చు, అలాగే జల్జీకి కావచ్చు, వీళ్ళే ఊరేగింపుగా ఆమెను తల మీద మోసుకొని ఊరేగింపుగా వీళ్ళే తీసుకొస్తారు. కాబట్టి ఆ అదృష్టం కూడా వీళ్ళకే ఉంది. కాబట్టి ఈరోజు వీళ్ళు ఈ ప్రోగ్రాం ఇంత ఘనంగా చేయడం చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ మా కమిటీ తరఫున మా రజక సోదరులందరికీ నా యొక్క నమస్కారాలు తెలుపుకుంటున్నాను. అతి వైభవంగా గంగ జాతర సందర్భంగా వారి సంబరాలు కానీ పూజలు కానీ చాలా వైభవంగా చేస్తున్నారు. ఒక ఏమి అంటున్నాను, రజక సంఘంలో వస్తే కంపల్సరీ ఆ రోజు వాహనం వస్తుంది. ప్రతి సంవత్సరం 10 ఏళ్ళ నుంచి ఫాలో అవుతా ఉన్నాము. వీళ్ళు గంగమ్మ తల్లికి చాలా ముఖ్యమైన వాళ్ళు. సిరుసు పోసేదాంట్లో కానీ
సిరుసు ఊరేగింపు ఇంటి ఆడబిడ్డ గంగమ్మ తల్లి. వీళ్ళు వస్తే గంగమ్మ తల్లి వస్తుంది, మన మనకి బుద్ధి వస్తుంది. మా రజక సోదరులు గురించి విశిష్టంగా చెప్పిన మా గంగమ్మ గుడి చైర్మన్ గారికి మా ధన్యవాదములు. ఎందుకంటే రజకుల పాత్ర ఎంతోమంది చైర్మన్ ఉన్నారు, కానీ మా పరమనేరు పట్టణ ప్రజలు అందరికీ వినియోగించడం ఏమనగా మా చైర్మన్ చెప్పినట్టు పరమనేరు రజక సోదరులు ఇంత మహాభాగ్యాన్ని పొందినారంటే మా రజక సోదరులకు ధన్యవాదములు. అలాగే మా మాజీ మంత్రివర్యులు పలమనేరు శాసనసభ్యులు ఎన్ అమర్నాథ్ రెడ్డి గారికి మా ధన్యవాదములు. అలాగే మా రజక సోదరులను డైరెక్టర్గా ప్రకటించిన మా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గారికి మా ధన్యవాదములు తెలుసుకుంటాం. పైనకి ప్లేట్ ఉండు అందరికి వేస్తాడు. ఇది పైనకి అడిగేది ప్లేట్ తోసుకోండి ఉండు వాళ్ళ పండి ఉండు వాళ్ళ పండి పండి రాయో ముందుకు రా ఉందా పైకి ఇబ్బంది పెట్ట బావు అది కూడా అదే బాబా ఏమ్మా అలా అమ్మా అమ్మా